పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఏఐసీసీ. కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై కారణాలు తెలుసుకునే పనిలో పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఫలితాలపై చర్చించనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. తెలంగాణలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంపై గల కారణాలను పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లను డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవాలని ఏఐసీసీ టార్గెట్ పెట్టగా 8 స్థానాల్లోనే గెలిచింది. ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడానికి వాస్తవ కారణాలను తెలుసుకోవాలని ఏఐసీసీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఏఐసీసీ. కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై కారణాలను తెలుసుకునే పనిలో పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఫలితాలపై చర్చించనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. తెలంగాణలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంపై గల కారణాలను పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవాలని ఏఐసీసీ టార్గెట్ పెట్టగా 8 స్థానాల్లోనే గెలిచింది. ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడానికి వాస్తవ కారణాలను తెలుసుకోవాలని ఏఐసీసీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఏఐసీసీ. కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై కారణాలను తెలుసుకునే పనిలో పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఫలితాలపై చర్చించనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. తెలంగాణలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంపై గల కారణాలను పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవాలని ఏఐసీసీ టార్గెట్ పెట్టగా 8 స్థానాల్లోనే గెలిచింది. ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడానికి వాస్తవ కారణాలను తెలుసుకోవాలని ఏఐసీసీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఏఐసీసీ. కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై కారణాలను తెలుసుకునే పనిలో పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఫలితాలపై చర్చించనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. తెలంగాణలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి గల కారణాలను పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలవాలని ఏఐసీసీ టార్గెట్ పెట్టగా 8 స్థానాల్లోనే గెలిచింది. ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడానికి వాస్తవ కారణాలను తెలుసుకోవాలని ఏఐసీసీ భావిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ కంచెరాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. కంచెరాజు, డీటెయిల్స్ ఏంటి? అధిష్టానము మొన్న రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైన చాలా సీరియస్ గా ఉంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఏఐసీసీ అగ్రనాయకత్వం పూర్తిగా ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలు కావచ్చు, అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే పలు రాష్ట్రాలకు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరుతో ఈ కమిటీ వేసింది. తెలంగాణకు 3 నేతలను ఏఐసీసీ నియమించింది. ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 15 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని మొదటి నుంచి భావించింది. ఆపరేషన్ 15 టార్గెట్ గా పెట్టుకుని ఏఐసీసీ అదేవిధంగా పీసీసీ కలిసి పనిచేయాలని ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ మాత్రం 8 పార్లమెంట్ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. సో మిగిలిన పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోకపోవడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి ఏఐసీసీ ఒక పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసింది. కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వైఫల్యాలు ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే కమిటీ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విషయంలో ఆశించిన స్థాయిలో రాలేదు. కొత్త స్వల్ప ఓట్ల తేడాతోని మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు 2 స్థానాలను కోల్పోయే విధంగా సికింద్రాబాద్ తో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇక కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలను కూడా కైవసం చేసుకుంటామని పీసీసీ నాయకత్వం మొదటి నుంచి భావించింది. కానీ అక్కడ అంచనాలు తలకిందులు అయ్యాయి. అక్కడ కూడా ఓటమి పాలైపోయింది. ఇక మిగిలిన సీట్లలో కూడా ఓటమికి గల కారణాలు ఏఐసీసీ అన్వేషణ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ నిజ నిర్ధారణ కమిటీలో తెలంగాణకు 3 నేతలను అప్పగించింది. అందులో పీజే కురియన్, అదేవిధంగా రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లను నియమించింది. వీళ్ళు త్వరలోనే తెలంగాణలో పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఓటమి పాలైన పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటించి అక్కడ నేతల నుంచి సమాచారం తీసుకుని ఒక రిపోర్ట్ తయారు చేయబోతున్నారు. అది ఏఐసీసీకి సబ్మిట్ చేయబోతున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలు ఏంటి అయిన పైన ఏఐసీసీ చాలా సీరియస్గా ఉంది. దీంతో పాటు తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక, ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా నిజ నిర్ధారణ కమిటీలను ఏఐసిసి నియమించింది. ఆ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ లోపాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో ప్రధానంగా తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావాల్సి ఉంది, కానీ కొంత మేరకు నిరాశకు గురిచేసింది. కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్లో వైఫల్యాలు ఏంటి అనేది నేరుగా ఏఐసిసి తెలుసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణకు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది. బహుశా వాళ్ళు 1-2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మిగిలిన అంటే ఓటమి పాలైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తించాల్సిన అంశం ఏంటిదంటే గెలిచిన 8 సీట్లు కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించాయి. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి దేశంలో ఒక చర్చనీయంగా మారాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.5 లక్షల మెజార్టీతో గెలిచారు. అంటే దేశంలో అత్యధికంగా మెజార్టీ సాధించిన పార్లమెంట్ నియోజకవర్గాలలో తెలంగాణ ఒకటి ఉంది, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా దాదాపు 2 లక్షల పైగానే మెజార్టీ సాధించి అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఓటమి పాలైన కొన్ని పార్లమెంటు మెదక్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి 4,000 ఓట్లతోని ఓటమి పాలయ్యారు. ఇక అదేవిధంగా మెదక్ అభ్యర్థి కూడా నీలమ్మది కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక మిగిలిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా కొంత మేరకు ఓట్ల తేడాతోని ఓటమి పాలయ్యారు. సో అలాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించి అక్కడ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ పీసీసీ నేతల అభిప్రాయ సేకరణ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి అభిప్రాయ కూడా సేకరణ తీసుకొని ఏఐసిసికి ఒక నివేదికను పంపబోతుంది. సో ఏఐసిసి తెలంగాణ పైన చాలా సీరియస్గా ఉందనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.